గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఏఎన్ఎంల బదిలీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలో జిల్లా వైద్య శాఖ అధికారిని విజయలక్ష్మిపై ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏఎన్ఎంల బదిలీలు, ప్రమోషన్లలో ఆమెపై అవినీతికి పాల్పడిందంటూ ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. ఏఎన్ఎంల బదిలీ వ్యవహారం పారదర్శకంగా జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీల కోసం జరిగిన జూమ్ మీటింగ్లు రాజకీయ ఒత్తిడిలు పనిచేశాయని జీవోను రద్దు చేసి సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరపాలంటున్నారు. ప్రమోషన్ల కోసం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెడీగా గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఏఎన్ఎంల బదిలీలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్, ఏదైతే మరి జిల్లా వైద్య శాఖలో జరిగినటువంటి ఇటీవల అది ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ప్రకారం ఆ జనరల్ ట్రాన్స్ఫర్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్య శాఖ అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ విజయలక్ష్మి పైన కూడా తీవ్ర అయితే అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 266 పోస్టులు ఏదైతే మరి గ్రేడ్ 2 గా ఉన్నటువంటి ఏఎన్ఎంకు సంబంధించి వారికి ఇటీవల ప్రమోషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారి ప్లేస్ లో పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 266 పోస్టులకు సంబంధించి కూడా ఏదైతే మరి జిల్లా వైద్య అధికారిగా ఉన్నటువంటి విజయలక్ష్మి లక్షల్లో డబ్బులు పుచ్చుకొని వారి ఆ ప్లేస్ కూడా ఎక్కడ కూడా వేకెన్సీ చూపించకుండా కూడా సచివాలయ ఉద్యోగులకు కూడా మరి అన్యాయం జరిగిందంటూ కూడా మరి ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ కి తరలి వచ్చారు. ఏదైతే వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆమె దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమెని జిల్లా అధికారిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అలాంటి ఏమి జరగటం లేదంటూ కూడా ఆమె సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరు, పల్నాడు, బాపట్లకి సంబంధించి దాదాపు సచివాలయానికి సంబంధించినటువంటి ఏఎన్ఎంలు 1300 పైచులకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జూమ్ మీటింగ్ లో ఈ ప్రక్రియ కొనసాగింది. ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా జూమ్ మీటింగ్ మధ్యలో ఆపుతూ కూడా మరి వారికి సంబంధించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఏఎన్ఎంలకు కూడా వారికి సరైన ప్లేసులకి వేసుకున్నారంటూ కూడా అటు ఏఎన్ఎం సచివాలయ ఏఎన్ఎంల దగ్గర నుంచి తీవ్రంగా వినిపిస్తుంది. ఏదైతే 266 పోస్టులకు సంబంధించి ఒక దొడ్డిదారిలో జీవోని కూడా ఇచ్చారంటూ కూడా మరి సచివాలయం ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జీవోకి సంబంధించి కూడా మరి ఇంతవరకు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఓపెన్ గా పెట్టకుండా కూడా మరి కేవలం జీవో సాకుతో కూడా మరి సచివాలయం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏఎన్ఎంలకు కూడా అన్యాయం జరుగుతుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఏఎన్ఎంలు కానీ ఇతర శాఖలకు సంబంధించి కూడా చాలా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏదైతే హెల్త్ శాఖ అనేక శాఖలకు సంబంధించి కూడా జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఎక్కడ కూడా డిఎంఎన్హెచ్ఓగా ఉన్నటువంటి విజయలక్ష్మి పాటించలేదని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే మరి డిఎంఎన్హెచ్ఓ ఇదే అంశానికి సంబంధించి కూడా అటు హెల్త్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఆమె పైన కూడా అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అదేవిధంగా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎందుకంటే జరిగినటువంటి జూమ్ కాల్ కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఏఎన్ఎంలకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారి బాధని పట్టించుకొని ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఏదైతే జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ మరొకసారి పునరావృతంగా అధికారులు ఆలోచించి కూడా మరొకసారి ఏర్పాటు చేయాలని కూడా మరి ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. 266 మంది ఉద్యోగులు మరి ప్రమోషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా వారి స్థానాల్లో పంపించకుండా అదే స్థానంలో ఉంచి 266 పోస్టులు కూడా ఎక్కడ కూడా ఖాళీ చూపించకుండా కూడా వారికి అనుకూలంగా వ్యవహరించారు. డిఎంఎన్హెచ్ఓ ఉన్నటువంటి విజయలక్ష్మి ఈ విధంగా వ్యవహరించనున్నారు. ఏదైతే మరి జరుగుతున్నటువంటి పరిణామాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా పట్టించుకొని వారి బాధలు పూర్తి స్థాయిలో కూడా మరి వారి డిమాండ్ ని బాధలను కూడా పరిష్కరించాలంటూ కూడా సచివాలయ ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఎక్కడ కూడా మరి అటు ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్స్ కానీ ఎక్కడ కూడా బేఖాతరు చేస్తూ కేవలం ఆమెకి అనుకూలమైనటువంటి వారికి ఆ పోస్టింగ్లు ఇచ్చారంటూ కూడా తీవ్రంగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ రమేష్.